శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. శ్రీ శివభక్త విలాసం పెరిపురాణ కథలు. ఇప్పుడు ఎపిసోడు 5 చెప్పుకోవాలి. 4లో ఏం చెప్పుకున్నామంటే, అతని విప్రులు ఇతర సందర్శనములకై ఆహుతులైన మహోదయులందరూ సభతీరి ఉన్నారు. బంగారు పాలికలు, పేలాలతో నింపబడిన కుంభములు మొదలైనవన్నీ కూడా సామగ్రులన్నీ ఆయా ఉచిత స్థానంలో అందంగా మొత్తబడి కన్నుల బండుగా కొలుపుతుండని అంతా అంకురార్పణము చేసి సుందరుడు చేతికి తోరము కట్టుకుని ఉండగా, షట్కర్మ నిపుణుడైన పురోహితుడు మరికొంతమంది దివ్యోత్తములతో కలిసి వారి అనుమతి తీసుకుని సుందరుని వివాహ మంగళమును ఆరంభించాడు. ఈ విధంగా సుందరుని వివాహ సంకల్పము చేయబడగా, ఆ సభా మధ్యమున మబ్బుల నడుమ మెరపు వలె ఒక పండు ముసలి కనబడినాడు. చేతిలో సర్పం వలె మెలికలు తిరిగిన ఊతకర్ర, తలబడే అడుగులు, జరాభారంతో నెరసిన దట్టమైన కనుబొమల కనురెప్పల వెంట్రుకలు, బంగారు కుండములకు బరువు చేసాగిన చెవి కుట్లు, గాలికి కదులుతున్న శిఖ, శరీరకాంతిలో కలిసిపోయిన శ్వేత భస్మము, దట్టముగా చిక్కులుబడిన రుద్రాక్షమాలికలు, ఊపికి తేలిక కల్పతల వల్ల అల్లుకున్నట్లు కనిపిస్తున్న మెడ నరములు ఉబికింది పైకి అనమాట. నడుము వంగి ఉన్న ఎత్తుగా కనబడుతున్న విగ్రహం, ముఖంపై స్పష్టమైన కనబడు అలసట సంసార భారం చేతనేమో. అట్టి శతవృద్ధిని సూచిన సభ అంతటా అది ఇది అని చెప్పలేని కలవరము. కొందరు అప్రయత్నంగానే అతని పాదములపై పడ్డారు. కొందరు ముప్పిరిగొన్న భక్తి ఆప్యాయతలతో అతనికి చేయూతనిచ్చారు. ఇంతలో ఇతరులు దిగ్భ్రమతో అతను చూస్తుండగా వధువు తండ్రి షడంగవిత్ అతనికి సముచితాసనం ఏర్పరిచాడు. అతన్ని కాంచిన పిల్లల్లో ఏదో తెలియని సంబరం, ఉత్సవం, గిలిగింత అతను ముట్టడించి కేరింతలు ఆగసాగారు. అతని తాకుటకు వారికి ఆపలేని ఉబలాటం పాపం అట్ట ముట్టుకుందాం పాపం. సనాతన ధర్మం చిక్కబడి రూపుదాల్చిన అన్నట్లున్న అతడు శివుడో లేక నంది వంటి శైవుడో అయి ఉండునని సుందరుడు అతడు పరమ పూజనీయుడని నిశ్చయించాడు. భద్రపీఠంపై ఠీవిగా ఆసీనుడై ఉన్న అతన్ని చూచి సుందరుని తండ్రి జటిలుడు వినయ విధేయతలు పుట్టుబడగా, అయ్యా తమరెవరు? తమ నామధేయమేమి? ఎచ్చటి నుండి ఎదించారు? తమ దర్శన మాత్రం చేత మమ్ము కృతార్థులను చేశారు. మా తపములు ఫలించాయి అని కుశలం అడిగాడు. వృద్ధుడు తన చేతి వేళ్లను ఆడించుతూ, మా నివాసం కమలానగరం. నేను నిన్నెరగను. నువ్వు మాత్రం నన్ను అప్పుడప్పుడు చూసి ఉంటే ఈ విషయం అట్లుండను. ఇతడు మీరందరూ గుమ్మిగూడిన ఈ సందర్భం ఏమిటి? స్త్రీ బాలు ఎల్లరూ తీరుటే కాక మంగళవాద్య గీతములు శుభముగా ఉన్నవి ఎందుకో? జటిలుడు కమలాలయనాథుడు పేరు గలవాడు, జనులచే సుందరుడు అని పిలువబడేవాడు, సర్వశాస్త్ర పారంగతుడు. ఇతడు నా తపఫలముగా కుమారుడై జన్మించాడు. ప్రస్తుతం ఇతనికి వివాహము జరుపుతూ ఉన్నాం. తమ అమోఘ ఆశీర్వచన పౌష్కల్యముతో ఈ క్రతువు నిరవధ్యముగా నెరవేరుగాక. ఇట్లు జటిలుడు చెప్పగా విన్న వృద్ధుడు తడబడుతూ మాటల మధ్య కొన్ని వర్ణములు జారిపోతుండగా పిడుగులు వంటి ఈ మాటలు పలికాడు. వృద్ధుడు, ఇతర సమావేశమైన మహాజనులెల్లరూ నేను చెప్పుదలుచుకున్న ఈ మాటలు విందురుగాక. ఈ సుందరుడు నాకు దాసుడు. మూర్ఖుడైన ఇతడు నన్ను భ్రమింపజేసి బలవంతముగా ఈ జట్లునికి పుత్రుడై వృద్ధుడనైన నన్ను లెక్క చేయక ఇప్పుడు తగుదనమ్మా అని పెళ్లికి తయారయ్యి కూర్చుంట ఇతని ముచ్చుతలకు మచ్చుతులగా మా ఇరువురికి ఇతడ ఒక వ్యవహారం ఉన్నది. అది తేలిన తర్వాతే ఈ వివాహం సాగుట. సంపద విషయంలో కుబేరుడు కూడా నాకు సాటరాడు. దిగంతంలో కోట్ల కొలది నా దాసులు మదనుగ్రహ దత్త సంపత్ సామగ్రిని భోగించుతున్నారు. వీడును వారిలో ఒకడు. ఓరిసా కూడా సుందరుడా, నన్ను ఏమార్చి ఇతని జట్టు ఇంటికి ఎలా వచ్చేదిరా? రము, ఇతటి నుండి ముందు బయటపడదాం. నీకు కావాల్సిన ఇచ్చటకు నేను. ఇట్లా వృద్ధుడు పలకగా సుందరుడు అతని యొక్క పరిహాసంగా నవ్వుతూ ఒకంత విలాసం ఉట్టుకున్నట్లు, నా వల్ల కాగల కార్యం ఉండొచ్చు చెప్పు, చేసి పెట్టేదను అన్నాడు. దాని వృద్ధుడు బిగ్గరగా, ఓ జనులారా చక్కగా ఆలకించండి. ఈ సుందరుడు నాకు దాసుడండోయ్.
దానికి ప్రమాణం నా దగ్గర గల దాస్యపత్రమే వీడి తాత స్వయంగా రాసి నాకు ఇచ్చింది అన్నాడు. సభ స్తంభించింది. సభాసదులు దిగ్భ్రాంత అయినారు. ఏమోనో ఏమో అనేసి ఉత్కంఠతో చూడసాగారు. అంత కుప్పితుడైన సుందరుడు తిరస్కారంతో తీక్షణంగా, లోకమున బ్రాహ్మణ దాస్యం ఎక్కడైనా ఉన్నదా? నీవు మతిమాలను పిచ్చిన వాళ్ళని వదులుతున్నావు. ఏది ఏ పత్రిక ఏదో ఉందన్నావు, బయటకు తీయి అన్నాడు. దాసుడైనా నీకు పత్రంతో పని ఏమి అని ఆ వృద్ధుడు దిగ్గులేచి దూరంగా పోతుండగా సుందరుడు విచలితుడై వెంబడించి అతనిపైకి లంఘించి ఆ పత్రికను బలాత్కారంగా లావుకొని చదివి కోపం మెరగా దాంతో వృద్ధుడు పొలికేకలు పెడుతూ, ఓ విద్వాంసులరా, చూచారా ఇతని దుష్టతనం? మీరందరూ కళ్ళు అప్పగించుకుని నోళ్ళు వెళ్ళబెట్టుకుని అలా చూస్తున్నారా? న్యాయమేదో అన్యాయమేదో ఇతని చర్యలను ఏమగునో మీరే నిర్ణయించండి. వీడు గర్వంతో చేసిన పని, ఈ పని వలన నాకితడు దాసుడు గుట్ట అనివార్యమని చెప్పనే చెప్తున్నది కదా అని ఆకులసిస్తున్న వృద్ధుని మాట విని ఆ సభా సంభ్రాంతమైంది. కొంతసేపటికి సర్దుమణినంత వ్యవహార దక్షకులైన పెద్దలు నృసింహవర్మచే ప్రేరేపింపబడి వృద్ధునితో, ఆర్య, తమకు వ్యవహారమునసు వేరొక చోటను పరిశీలించుకున్నట్టు మంచిది అన్నంతనే వృద్ధుడు, ఇతర వ్యవహారాలు సహృదయులు కారు. ఇతడి నుండి మేము పవనమైన నవనీతపురమును ఆశ్రయించడం అని అతడికి వెళ్ళి పెద్దలను సంప్రదించాడు. వారు అతన్ని శాంతవాక్కులతో స్వాంతపరిచి, నీవు వృద్ధుడవు, వ్యవహార జ్ఞాని వల్ల మాట్లాడుతున్నావు. మరి శాస్త్రంలో అమ్ముటకు కానీ కొనుటకు కానీ బ్రాహ్మణుడు తగడం చెప్పబడింది కదా. మార్గాయాసం చేయ కానీ, భ్రాంతి చేయ కానీ, వార్ధక్యం చేత కానీ నీ ఈ ఆరోపణలు ఇక అవన్నీ ఆపి నువ్వు వెళ్ళవచ్చు అన్నారు వాళ్ళు. అప్పుడు నరసింహప్రభు వృద్ధుని పట్ల క్షమ వహించి సుందరితో, సకల విద్యాపారంగత్వం వచ్చే గురువుగా ప్రకాశించు నీవు ఈ వృద్ధుని వాక్యము నువ్వు కోపించడం తగదు అన్నాడు. అంతలో వృద్ధుడు తనను ఉద్దేశించినట్టే భావించి, దాసులందు నాకు కోపతాపం లేవు సుమి, నా దాసుని పాటిపోవాల్సిన ముఖ్య లక్షణం ఇదే అని తెలియవాలి. ఈ వాదం దేనికి? నా వద్ద మూల శాసనమే ఉన్నది. ఇంతకుముందు అతన్ని చింపింది దీనికి నకలు మాత్రమే అనగా విన్న జటిలుడు, దాసుడోయ్, భ్రాంతుడైన ముద్దుసరి వాగుడుతూ ఏ పని? ఇంతకు ముందే రాజు జనులు అతని మాటలు లెక్క చేయక ఏదో వృద్ధులు పోరాయి అని క్షమించరు కదా. అతన్ని సాగనంపి మరలా లగ్న విషయమే శ్రద్ధ వహించదని అన్నాడు. వృద్ధులంతా వీరావేశంతో, ఏమీ ఈ దేశం ఎంత అరాజకమైపోయిందా? ఇతరు సజ్జనులే లేరా? నా దాసుని ఇతరులు లొంగ తీసుకుంటున్నారా? సుందరా, నిజం చెప్పరా? నిర్భయంగా ఈ జనులందరి ఎదుట నీవు నా దాసుడిని నిశ్చయాత్మకంగా. ఇక్కడితో ఈ ఎపిసోడ్ విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.